అమ్మా అయ్యా అమ్మా నడు. నాకేం తెలియదు సార్, దీన్ని వాళ్ళలేదు సార్. పెడతా సార్, అమ్మాయిని ఏం వాళ్ళలేదు సార్. నేను నా తప్పులేదు సార్, నన్ను వదిలిపెట్టాడు సార్. సార్ వీడికి బాగానే అయినట్టుందిగా. కర్ర విరిగే పోయింది సార్. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఎన్కౌంటర్ అయ్యగను. అలాగే సార్. సార్ ఈసారి వీడు మా జోలికి వస్తే వాడన్నా లేక మేమన్నా ఎవరో ఒకరు చేస్తాం. వీడిని మాత్రం వదిలిపెట్టేది లేదు. సార్ మీరు చంపుతారా, మమ్మల్ని చంపుకుంటారా? ఏంటి సార్, ఎంత కొట్టినా ఒప్పుకోవడం లేదు, ఎన్ని కొట్టినా సిగ్గులేదు అతనికి. సార్ మీరు ఎన్నిసార్లు పిలిపిస్తున్నా అతని ప్రవర్తన మారట్లేదు సార్. ప్లీజ్ కైండ్లీ మీరు సీరియస్గా వార్న్ ఇవ్వండి, లేకపోతే అతని దగ్గర నుంచి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోండి సార్. అతను ఇవ్వట్లేదు సార్, అతను అబద్ధాలు చెప్తున్నాడు సార్. అతను ఒక కెమిలియన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. సార్ మళ్ళీ వీడు మా జోలికి వస్తే వాడినన్నా చంపుతుంది లేదా మేమన్నా నడుస్తుంది. సార్ మా పేరెంట్స్ ఎంత ఎమోషన్గా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది కదా సార్. ప్లీజ్ సార్ మీకు చేతులెత్తి దండం పెడతాను సార్, ఈ కేసుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాల్వ్ చేయండి సార్. వీడి బాధ మాకు వదిలించేయండి సార్, లేకపోతే మాకు చావు తప్పితే వేరే గతి లేదు సార్. ప్లీజ్ సార్. నీ జీ కింద ఎంత ఏజ్ ఉంటుందిరా? జీ అంటే? జీ అంటే తెలియదా నీకు? తెలుసు తెలుసు. 60 ఉంటుందా? 70 ఉంటాయి. 70 పెట్టుకొని జుట్టుకు రంగులేసుకొని కుర్రం లెక్క తయారై అమ్మాయిలు నేర్పిస్తున్నావా? ఏం లేదు సార్. ఇంకోసారి ఇలా జరిగితే ఎన్కౌంటర్ చేస్తా. అలాగే సార్. చల్ బే చల్. వీడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే సార్. ఏంటి రమ్మంటే రాలేదు? నువ్వు ఇంటికే వచ్చావా? అవును. నువ్వు ఇంటికే వచ్చేంత ధైర్యం చేసావా? అవును. నీకు ఇది మంచిది కాదు. మా పేరెంట్స్ అసలుకే బయటికి వెళ్ళారు, ఎప్పుడన్నా రావచ్చు, మర్యాదగా బయటికి వెళ్ళు. ఆ ముసలి బ్యాచ్ లేరనే కదా నేను వచ్చింది. నువ్వు నా మాట వినకపోతే ఏమవుతుందో తెలుసు కదా. వైరల్ వైరల్ నెట్టింట్లో వైరల్. నీ పరువు బుద్ధి మీ వాళ్ళు మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు. కమాన్. నువ్వు చెప్పినట్టు అలా వింటున్నాను కదా, మీ ఇంటికే వస్తాను పద. నో 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 నో, ఇప్పుడే ఇక్కడే. అవును, అధరాలే తీయగా ఉంటాయని విన్నా. నీ పెదవులను గతంలో ఆస్వాదించా, తీయగానే ఉన్నాయి. కానీ బుగ్గలు కూడా తీయగా ఉన్నాయేంటి? అవును, నీకెలా అనిపిస్తుంది? కుక్క నాకినట్లాగుందిరా భ్రష్టుడా. మా పేరెంట్స్ వచ్చేలాగున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావు అంటే నేను ఇక్కడే ఊరిపోసుకొని చచ్చిపోతాను. ఏదో శబ్దం అవుతున్నట్టుంది. మీ పేరెంట్స్ వస్తున్నట్టుంది. ఉరిపోసుకొని చచ్చిపోకు. మళ్ళీ వస్తా, గుర్తుపెట్టుకో. నిన్ను వెంటాడతా, వేటాడుతా. పోలీస్ స్టేషన్లో నీకోసం తన్నులు తిన్నా, కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. సైకోని, ప్రేమ సైకోని, ప్రేమ సైకోని. ఏం చేద్దామండి, మన అమ్మాయి బ్రతుకు ఇలా అయింది. పోలీస్ స్టేషన్కి ఒక్కసారి కాదు 2 సార్లు, ఎన్నిసార్లు ఇచ్చున్నామండి. దాని బతుకు అలా అయిపోయింది. ఇలా బతకడం కన్నా మనం ఏదో ఒకటి చేద్దామండి. మన అమ్మాయిని రక్షించుకోవడం కోసం
ఎన్నో ప్రయత్నాలు చేశా, కానీ అన్నీ విఫలమయ్యాయి. అందుకే నాకు ఒకటనిపిస్తుంది, ఏంటండి అది? చంపేద్దాం, వాడిని చంపేద్దాం. చంపేద్దాం, చంపేద్దాం. ఈ విషయం మన అమ్మాయికి తెలియకూడదు, ఎట్టి పరిస్థితిలో బయటపడకూడదు. ఏం నాన్న ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదమ్మా, రా కూర్చో. రా, కూర్చోమ్మా. ఏం లేదు తల్లి, త్వరలోనే మన సమస్యలన్నీ తీరిపోతాయి. బెంగ పెట్టుకో, ధైర్యంగా ఉండు నా బంగారు తల్లి. నానా, నానా, నానా లేకండి నాన్న, నానా, 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 అమ్మేది, అమ్మా, 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 రేగమ్మా, అమ్మా, నా అయ్యో, నా మూలంగా మీ ఇద్దరు చనిపోయారు కదమ్మా. అమ్మా, 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 మీ చావుకి కారణం ఆ రామశాస్త్రి గాడే అయితే వాడిని నా చేతుల్లోనే నేను స్వయంగా చంపేస్తానమ్మా, తప్పకుండా చంపేస్తానమ్మా. ఇదే నా శబ్దం, ఇదే నా శబ్దం. నమస్తే సార్. నమస్తే. మొన్న ఇంట్లో 2 హత్యలు జరిగినవి కదా, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సెల్ ఫోన్ ట్రాకింగ్ చేస్తే వీడే అని తెలిసింది సార్. ఓకే, 2 హత్యలు నువ్వే చేసినట్లుంది. లేదు సార్, నేను చేయలేదు సార్. ఫింగర్ ప్రింట్స్, సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడ నువ్వున్నట్టే చూపిస్తున్నాయి. చెప్పరా? లేదు సార్, నేను చేయలేదు సార్. హత్యలు మాత్రం నేను చేయలేదు సార్. వీడు ఎట్లా చెప్తే ఏనాడు సార్? లేదు చెప్పరా? సార్, నిజం సార్, నేను చేయలేదు సార్. నీకు దండం పెడతా సార్, నేను చేయలేదు సార్. పైనుంచి చాలా ప్రెషర్ ఉంది నాకు. అక్కడ ఉంది నువ్వే. నిజం చెప్తావా లేదా? లేదు సార్, చేయలేదు సార్. లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేమంటావా? సార్ చెప్తా సార్, అసలు ఏం జరిగిందో చెప్తా సార్. చెప్పు. సార్, ముసలోళ్ళ ఇంటికి వెళ్ళిన సార్. అక్కడ ముసలావిడ ముసలం ఇద్దరు పడుకొని ఉన్నారు సార్. మెల్లగా కిచెన్లోకి వెళ్ళిన సార్. అక్కడిక్కడ మొత్తం చూసిన సార్, ఏం కనిపించలేదు సార్. సార్ అలా మొత్తం చూశాను సార్. పక్కన పోపు డబ్బా కనిపించింది సార్. అది ఓపెన్ చేసి కూడా చూస్తే దాంట్లో కూడా ఏమీ లేదు, దొరకలేదు సార్. అక్కడ ఒక అరటికాయ మాత్రమే కనిపించింది సార్. 2 రోజుల నుంచి ఏం తినకపోవడంతో ఆ అరటిపండు తిందాం అనుకున్నాను సార్. బయటికి వెళ్ళినాక తిందాం అనుకుని జేబులో పెట్టుకున్నాను సార్. ఆ పక్కనే ఒక తెల్ల డబ్బా కనిపించింది సార్. అది ఓపెన్ చేసి చూస్తే 500 నోటు దొరికింది సార్. సార్ వారం రోజులు బత్యం దొరికింది అనుకుంటూ మెల్లగా చిన్న ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయినా సార్ బయటికి, అంతే సార్. సార్ దొంగతనానికి వెళ్తే 500 నోటు ఒక్కటే దొరికింది సార్. సార్ ఇంకో అరటిపండు దొరికింది సార్. ఆ అరటిపండు తీసుకొని జేబులో పెట్టుకొని బయటకు వచ్చి తిన్నా సార్, అంతే సార్. నాకేం తెలియదు సార్. నిజం ఇంకా చెప్పు. ఆలోపుతా సార్, అన్ని నిజంగా evidence సార్, నీవే నాకేం ఉన్నాయి తెలియదు అక్కడ. సార్. అంతే సార్, 500 నోటు అరటికాయ తీసుకుని ఇంటికి వచ్చింది సార్. ఇంక అంతే సార్, నాకేం తెలియదు సార్. దండం సార్, అంతే సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. వీటితో తర్వాత మాట్లాడతా. విని అక్కడ కూర్చోబెట్టండి. నమస్తే సార్. సార్ నిన్న వీడి ఫుట్ ప్రింట్స్తో పాటు 11 ఇంచ్ ఫుట్ ప్రింట్ కూడా మనకు అక్కడ దొరికింది సార్. 11 ఇంచ్ ఫుట్ ప్రింటా? అవును. 6 అడుగుల మనిషే ఉంటాడు. అయితే ఎవడై ఉంటాడు? పక్కన రామశాస్త్రి అనేవాడు ఉంటాడు.
వాడు 5.5 ఫీట్సే ఉంటాడు సార్, వాడికి అంత సీన్ లేదు. ఎందుకో డౌట్ ఉంది, ఒక్కసారి పట్టుకరా ఎంక్వైరీ చేద్దాం. సరే సార్. సార్ మరి వీడి సంగతి ఏం చేద్దామంటారు సార్? వీడికి అంత సీన్ లేదులే, మర్డర్ చేసేంత సీన్. వాడు 2-3 సార్లు చిన్న చిన్న కేసుల్లో దొరికిండు. అవును. వీడికి అంత సీన్ లేదులే, కానీ ఒకసారి రామశాస్త్రం తీసుకురండి. ఓకే. ఒకసారి ఆయన కూడా ఎంక్వైరీ చేద్దాం. అలాగే సార్. ఓకే సార్. ఓకే. మై డియర్ అరుంధతి, మళ్ళీ వచ్చావేంటి? సమస్యకి పరిష్కారం ఆలోచించావా? నువ్వు చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చా. ఏమైంది? వాణ్ణి 2 దెబ్బలు కొట్టి వదిలేశారు. సరే, ఈసారి నేను చెప్పినట్టుగా చెయ్యి. మళ్ళీ ఏ పనికిమాలిన సలహా ఇవ్వాలనుకుంటున్నావు? సింపుల్, ఆ శాస్త్రి గారిని చంపేయి. చంపాలా? అది నీకు సింపుల్గా అనిపిస్తుందా? అంతకు మించి మార్గం లేదు. నువ్వు బతకాలంటే వాణ్ణి చంపాలి. మరి నేను ఆడపిల్లను, మర్డర్ ఎలా చేయగలను అనుకుంటున్నావు? సరే, నాకు తెలిసినంతలో ఒక మంచి పూజారున్నాడు. అతని కళ్ళు నీకు మేలు జరుగుతుంది. అతనేం చేయగలడు? జరిగింది చెప్తాడు, జరగాల్సింది చెప్తాడు. నా మాట విని వెళ్ళి అతని కలు. తప్పదా? తప్పదు. సరే, వెళ్ళు వెళ్ళు. ఆ శాస్త్రిగాన్ని చంపమని ఆ పూజారి నీకు చెప్తాడులే. వాణ్ణి నీ చేతులారా నువ్వే చంపాలమ్మా. వస్తా అన్నావు, వచ్చావు. వెరీ గుడ్. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? నేను నిన్ను వేధిస్తున్నా? మీ పేరెంట్స్ నేనే చంపేశా ఇంకా అనుకుంటున్నావా? నిజంగా నేను అలా అనుకోవట్లేదు అంకుల్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చెప్పింది కరెక్టే. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అమ్మ పోయింది, నాన్న చనిపోయారు. నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. నా బాయ్ ఫ్రెండ్ కూడా నా ఫోన్ ఎత్తట్లేదు. నాకు ఇంకేం చేయాలో తోచట్లేదు. నాకు ఇంకా మీరు ఒక్కరేనండి, ప్లీజ్. ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావా నేను తప్ప నీకు ఇంకొక దిక్కు లేదని? అవును. ఎస్, నువ్వు ఎవరికీ దక్కడానికి వీల్లేదు, నాకు తప్ప. అవును, అది నేను చాలా బాగా అర్థం ఒకటి చేసుకున్నా. మాత్రం గుర్తుపెట్టుకో, నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా, నా సర్వస్వం సమర్పించడానికి రెడీగా ఉన్నా. గుర్తుపెట్టుకో. అది నాకు అర్థమైందండి, చాలా బాగా అర్థమైంది. అందుకే కదా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను. నేను ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో అలాగే మన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. చేసుకోనండి. చేసుకోవు ఎందుకు కదా? చేసుకుంటాను? లేదు, నేనే నీ చేసుకోను. సర్వస్వం. అవునండి. ఓకే, డ్రింక్ రెడీ చేయనా? డ్రింక్ అసలు నేను నమ్మవచ్చునా? అలా ఎలా అడుగుతున్నారండి? నేను ఇంతగా చెప్తున్నా కూడా మీరు నమ్మకపోతే నన్ను ఏం చేయమంటారు? నమ్ముతున్నా. ఆవు సింహానికి మాట ఇచ్చిన విధంగా బిడ్డకు పాలిచ్చి తిరిగి వచ్చినప్పుడు సింహం దాన్ని వదిలేసింది. ఎందుకంటే ఆవు నమ్మింది. నువ్వు కూడా వస్తానని చెప్పి నా ఇంటికి వచ్చావు. నువ్వు నేనేమైనా చేస్తాననే భయం లేకుండా. అంటే నన్ను పూర్తిగా నమ్మావు. నేనిప్పుడు నిన్నేమైనా చేయొచ్చు, కానీ నాకు అలా చేసే ఉద్దేశమే లేదు. నిన్ను చంపుకోవడం నా ఉద్దేశం కాదు, నిన్ను పొందడం, నిన్ను నాదాన్ని చేసుకోవడం, అంతవరకే నాకు కావాల్సింది. సో నమ్ముతున్నా నిన్ను. లెట్స్ ఎంజాయ్. అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. ఓకే, ష్యూర్.
చంపేద్దాం అనుకున్నావు? నీ నటనలు నాకు తెలుసు. తాగినట్లు నటించా. అర్థమైందా అమ్మయ్యా? అరుంధతి, అరుంధతి, నిన్ను వదలను, నిన్ను వదలను, నిన్ను ఎప్పటికీ వదలను. రే వదలరా, రే వదలరా నీచుడా! మా తల్లిదండ్రుల్ని చంపింది నువ్వే అని నాకు తెలుసురా. ఇదిగోరా నీ డైరీ. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే దొరికింది. ఎంత పని చేసావురా రామశాస్త్రి! నిన్నస్సలు వదలకూడదు. నేను అస్సలు వదిలిపెట్టను. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? ఈ డైరీ చూసుకునే కదా నువ్వు ఆహాహా పోలీసులకు పట్టిస్తా. పోలీసులు ఏం బెక్కలేకపోయారు నన్ను. ఈ డైరీ మాత్రం ఏం చేస్తుంది? ఈ డైరీ నీకు చేతికి దొరకదు. కానీ నేను మీ పేరెంట్స్ని చంపడానికి కారణం వాళ్ళే నన్ను చంపేద్దాం అనుకున్నారు కాబట్టి నేను చంపా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసా? చెప్తా విను. అమ్మా అమ్మా, నా ముసలి బ్యాచి నన్నే చంపేద్దాం అనుకుంటున్నారా? మిమ్మల్ని వేసేస్తారా? వేసేస్తా. నువ్వు ఎంత చెప్పినా నువ్వే నా పేరెంట్స్ ని చంపిందనేది నిజం. పోలీసులకే పట్టించేదుంటే నిన్ను ఎప్పుడో పట్టించుండేదానిరా. నీ చావు నా చేతుల్లోనే నేను ఎప్పుడో శబ్దం తీసుకున్నాను. అది జరుగుతుంది, జరిగే తీరుతుంది. నువ్వు చంపేస్తావు, నేను చచ్చిపోతా. ఇట్లనే ఉంటా. ఓపో డైరీ ఒకటి వేసుకొని తిరుగుతున్నావు. ఊపుకుంటా. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి తప్పించుకొని పోవడం బెస్ట్. ఇది ఎంత పైన అయినా చేయవచ్చు. అసలే తెగించింది. చూద్దాం. జంపు.